ఈరోజు మనం పాలినామియల్స్లోని ముఖ్యమైన కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాము. అది ఏమంటే డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. చూడండి, డిగ్రీ అంటే పరిమాణం. పాలినామియల్స్లో ఉన్న అత్యధిక ఘాతంని డిగ్రీ అంటారు. దేని యొక్క డిగ్రీ? పాలినామియల్ యొక్క డిగ్రీ అంటారు. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే 4 × x³ + 2x² + x + 1. దిస్ ఈజ్ ద పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. అంటే x మాత్రమే. చూడండి, ఇక్కడ x, ఇక్కడ x, ఇక్కడ x ఉంది కాబట్టి ఇది పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. కోషెంట్ 4, x³ యొక్క కోషెంట్ 4, x² యొక్క కోషెంట్ 2, x యొక్క కోషెంట్ 1. ఇక్కడ ఏమీ లేదంటే మనం 1గా తీసుకోవాలి. +1 ఇది కాన్స్టెంట్. ఇక్కడ మనం ఏం చెప్పాము? పాలినామియల్స్లో ఉన్న అత్యధిక ఘాతంని అంటే ఇక్కడ ఏది మనకు x³ అనేది అత్యధికంగా ఎక్కువ ఘాతంని కలిగి ఉంది. పవర్స్లో ఏది ఎక్కువ కలిగి ఉన్నామో అది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. ఇక్కడ x³ అనేది తీసుకున్నాము కాబట్టి ఇక్కడ దీని యొక్క అత్యధిక ఘాతం ఏది ఉంది? ఇక్కడ 4x³ ఉంది కాబట్టి ఇది తీసుకుంటాము. ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది? ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 3 అవుతుంది. చూడండి, అదే ఇక్కడ 4x³ లేకపోతే ఇది మాత్రమే ఉంటే దీని యొక్క ఘాతము 2 ఉంది కాబట్టి అప్పుడు దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది? 2గా తీసుకుంటాము. డిగ్రీ అనేది దీని యొక్క డిగ్రీ 3. ఇక్కడ నెక్స్ట్ 7 అనేది కూడా ఒక బహుపది, ఒక స్థిర బహుపది. దీనికి మనము పవర్ ఏమీ లేదు అనుకుంటాము, కానీ మనము ప్రీవియస్ వీడియోలో చెప్పినాను 7 × x⁴ అంటే దీని యొక్క ఘాతం వచ్చేసి పవర్ ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు డిగ్రీ కూడా 0. అంటే 7 యొక్క పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 0. ఏదైనా స్థిర పదానికి మనము ఇంకా 5 తీసుకున్నా, 2కి తీసుకున్నా, దేనికి తీసుకున్నా దాని యొక్క పవర్లో 0, 5 × x⁴ రాసుకుంటాం కాబట్టి దాని యొక్క డిగ్రీ 5 యొక్క డిగ్రీ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే స్థిర పదాల యొక్క డిగ్రీ అనేది మనకి ఏమవుతుంది? 0 అవుతుంది. చూడండి, x⁴ అంటే 5 × 1 అని అర్థం. 5 తీసుకుంటాము కాబట్టి ఈ స్థిర పదాల యొక్క డిగ్రీ ఎంత అవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ -5x అనేది ఒక ఎగ్జాంపుల్. దీంట్లో మనకు పవర్లో ఏముంది? 1 ఉంది కాబట్టి పవర్లో 1 ఉంది కాబట్టి ఘాతం ఏమవుతుంది? ఘాతం 1 కాబట్టి డిగ్రీ ఏమవుతుంది? 1 అవుతుంది. ఈ -5 యొక్క డిగ్రీ 1 అవుతుంది. నెక్స్ట్ 7x³ - 3. చూడండి, అన్ని ఇక్కడ x² xలు అన్నిట్లోనూ ఉండాలనేం లేదు. ఒక చరరాశిలో కూడి ఉన్న పదము, ఒక కాన్స్టెంట్తో కూడి ఉన్న పదం కూడా ఉండొచ్చు. ఇందులో వచ్చేసి డిగ్రీ ఏమవుతుంది? 3 అవుతుంది. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఏమవుతుంది? పరిమాణం ఏమవుతుంది? 3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా ఉండే డిగ్రీ ఏది? ఇక్కడ 3 ఉంది అంటే x⁴ ఉన్నట్టు. 0 కంటే 3 పెద్దది కాబట్టి మనము దీని యొక్క పవర్ 3 కాబట్టి డిగ్రీ 3గా తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాలినామియల్స్ రాశాను చూడండి. ఇవి పాలినామియల్స్ అవుతాయో కాదా అన్న తర్వాతనే మనం డిగ్రీ చెప్పాల్సి ఉంటుంది. చూడండి, x + 1/x, √x + 3, 3³ y + y². ఇక్కడ x మనము ప్రీవియస్ చాప్టర్లో చెప్పినాను. ఇలా 1/x కానీ √x కానీ వస్తే డినామినేటర్లో x ఉన్నా కూడా √x స్క్వేర్ రూట్లో ఉన్నా కూడా అవి పాలినామియల్ కాదు అన్నాము. పాలినామియల్ కాదు అన్నప్పుడు మనం వీటికి డిగ్రీ చెప్పలేము. కాబట్టి పాలినామియల్స్ ఏవవుతాయి, పాలినామియల్స్ ఏవి కావో గమనించుకొని వాటికి డిగ్రీ రాయాల్సి ఉంటుంది. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.